డియర్ చిల్డ్రన్, ఈరోజు మనం టార్చ్ లైట్ పనిచేసే విధానాన్ని తెలుసుకుందాం. టార్చ్ లైట్లో ఉండే కాంపోనెంట్స్ను ఒకసారి పరిశీలిద్దాం. దీనిలో హాలో సిలిండ్రికల్ బ్యారెల్ లేదా ప్లాస్టిక్ కేసింగ్ ఉంటుంది. అదేవిధంగా సెల్స్, బల్బు, స్విచ్, గ్లాస్ కవర్, లోహపు స్ప్రింగు దీనిలో ఉంటాయి. దీని పనితీరును పరిశీలిస్తే ప్లాస్టిక్ కేసింగ్ లోపల సెల్స్ బిగించబడి ఉంటాయి. మెటల్ స్ప్రింగ్ వైపు ఉండే మూతను మూసి స్విచ్ ఆన్ చేస్తే వలయం పూర్తవుతుంది. అప్పుడు వలయంలో విద్యుత్ ప్రవాహం జరిగి టార్చ్ బల్బ్ వెలుగుతుంది. దీని ముందు ఉండే రిఫ్లెక్టర్ కాంతిని పరావర్తనం చేయడానికి, గాజు మూత బల్బుకు రక్షణగా ఉంటుంది. ఈ అమరిక గల సెల్స్ను టార్చ్లో వేసినప్పుడు ఏ సందర్భంలో బల్బ్ వెలుగుతుందో గమనించండి పిల్లలు. ఎస్, the bulb glows in case A and case D due to correct polarity and closed circuit. సందర్భం ఏ మరియు సందర్భం డిలో పొలారిటీ సరిగ్గా ఉన్నది కనుక వలయం పూర్తయి బల్బ్ వెలుగుతుంది. ది బల్బ్ విల్ నాట్ గ్లో ఇన్ కేస్ బి అండ్ కేస్ సి బికాజ్ ద సర్క్యూట్ ఈజ్ ఇన్కంప్లీట్ డ్యూ టు ఇన్కరెక్ట్ పొలారిటీ. సందర్భం బి మరియు సిల్లో పొలారిటీ సరిగ్గా లేనందున షార్ట్ సర్క్యూట్ ఏర్పడి బల్బ్ వెలగదు. బల్బు వెలగకపోవడానికి కారణాలను పరిశీలిద్దాం. ఇన్కరెక్ట్ సెల్ ప్లేస్మెంట్, ఘటాన్ని సరియైన అమరికలో ఉంచకపోవడం వలన. డిశ్చార్జ్ చెందిన లేదా బలహీన విద్యుత్ ఘటాలను ఉంచడం వలన. స్విచ్లో లోపాలు. బ్రోకెన్ ఆర్ లూజ్ కనెక్షన్స్, వైర్ల సంధానంలో తేడా వలన. డ్యామేజ్డ్ బల్బ్ ఆర్ గ్లాస్ కవర్, బల్బు లేదా గ్లాస్ కవర్ పాడవడం వలన. కన్క్లూజన్, నిర్ధారణ. విద్యుత్ ఘటాలను సరైన స్థానంలో ఉంచినప్పుడు మాత్రమే వలయం పూర్తయి బల్బు వెలుగుతుంది.